ఎయిడెడ్ స్కూల్స్లో చాలా తక్కువ. అటువంటిది మన స్కూల్ యాజమాన్యం అంతా కూడా మీకోసం సోషల్ మేడం ఒక పాఠం చెప్తుంటే అమ్మ మధ్యాహ్నం వండిన జూన్ 2 దాకా మార్నింగ్ టైంలో మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు ఇవ్వండి. పేర్లు మన దుర్గాభవన్ టీచర్ గారు కానీ రాజేష్ గారు నంబర్ ఇస్తారు, మొబైల్ నెంబర్ రాసుకోండి. అందరూ తప్పనిసరిగా మాస్టర్కి ఫోన్ చేసి మీరు చక్కగా నేర్చుకోండి. ప్రతి సంవత్సరం కూడా ఒకవేళ మీరు కనుక నెల రోజుల్లో మీకు కొంత పిండి వస్తే దాని ప్రకారం మనం సంవత్సరం అంతా కూడాను వీకెండ్ క్లాసులో లేదా రెగ్యులర్ క్లాసుల కింద పెడదామని ఆలోచన ఉంది. కాబట్టి మీరందరూ కూడాను ఇది ఒకటి చేయాలని. శుభోదయం. ఈ రోజున హిందూ కాలేజ్ అండ్ హై స్కూల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హిందూ కాలేజ్ హై స్కూల్లో ఇవాళ మన డ్యాన్స్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మన రాజేష్ మాస్టర్ శిష్యులు. అలాగే సొసైటీ సభ్యులు కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరికీ కూడాను ఆహ్వానం తెలుపుతున్నాం. ఈ రోజున మన హిందూ హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులందరికీ కూడాను దీనిలో మెళకువలు తెలియజేయడం కోసం, అట్లాగే వాళ్ళని మోటివేట్ చేయడం కోసం ఇవాళ చక్కని సభను నిర్వహించాం. ఈ నిర్వహణలో భాగస్వామ్యులు మా హెడ్ మాస్టర్ కృష్ణ శ్రీనివాస్ గారు, అట్లాగే మిగతా ఉపాధ్యాయులందరూ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఏగిడి హాల్ ఏకాదండాయి పంతుల హాల్లో ఏప్రిల్ 29 నుంచి జూన్ 2వ తారీఖు దాకా సుమారు ఒక నెల రోజుల పాటు నిత్యం మార్నింగ్ 8 to 12 మనకి ఇక్కడ శిక్షణా తరగతులు చేస్తామని చెప్పారు మాస్టర్. సో దానికి తగ్గట్టుగా మన విద్యార్థులు కూడా దాన్ని ఉపయోగించుకుంటారని మేము ఇవాళ ప్రోగ్రాం పెట్టాం. కాబట్టి దీన్ని అంతటికీ కూడాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే సొసైటీ వాళ్ళకు కూడా చెప్తున్నాం. మనం ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాం. నర్సరీ నుంచి 10th దాకా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అయితే మాది 6 to 10th ఎయిడెడ్ స్కూల్ కాబట్టి 6 to 10th ఫీజులు ఏమి కట్టక్కర్లేదు. నర్సరీ నుంచి 5th దాకా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత ఫీజు వాళ్ళు ఫిక్స్ చేస్తే దాని ప్రకారం ఫీజు కలెక్ట్ చేసి మేము చేయదలుచుకున్నాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. నా పేరు కేఎస్ఆర్ కుటుంబరావు, సెక్రటరీ హిందూ కాలేజ్ అండ్ హై స్కూల్ కౌన్సిల్ గుంటూరు అండ్ హిందూ కాలేజ్ హై స్కూల్. అలాగే మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు గబ్బిడ్డ శ్రీరామకృష్ణ గారు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన వేద పాఠశాలకి వేద విద్వత్ వృక్షాసనకు కూడా ప్రెసిడెంట్. ఆయన చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇలాంటి వాటి ప్రోగ్రామ్ చేయడానికి పూర్తి సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆయన కూడా మనం ఒకసారి ఈ వేదిక మీదకి పిలిచి మొత్తం అయిపోయిన తర్వాత జూన్ 2nd, 3rd మన స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టి వారి ద్వారా మన పిల్లలకి ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇచ్చేట్టు చూద్దామనేది మా సంకల్పం. ఇవన్నీ కూడా మీరు చక్కగా తరఫీదు ఇవ్వాల్సిందిగా రాజేష్ టీం మెంబర్స్ అందరినీ కోరుతున్నాం. విద్యార్థులకి కేవలం చదువు వల్ల మానసిక ఉల్లాసం కలగదు. కాబట్టి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటువంటిది అత్యంత అవసరం. అందులో ఇవాళ ఉన్నటువంటి ఈ కొత్త తరానికి హెల్త్ కాన్షియస్, అలాగే బాడీ కాన్షియస్, ఇవన్నీ కూడా ఈ ఒక్క డ్యాన్స్ వల్ల అన్నీ ఒకేసారి వస్తాయి. అంటే మానసిక ఆనందం వస్తుంది, శారీరక ఉత్సవం అన్నీ కూడా వస్తాయి. కాబట్టి పిల్లలందరినీ కూడా దీనికి మనం తప్పనిసరిగా ప్రోత్సహించాలి. అలాగే వాళ్ళు ఏ రకమైనటువంటి ఒత్తిడి లేని జీవితం. కాబట్టి మన విద్యార్థులందరినీ కూడా దీనిలో ప్రోత్సహిస్తాం. అందరూ దీన్ని నేర్చుకుంటే చాలా ఉపయోగం ఉంటుందని. రుద్రాపుష్పూర్ కళాక్షేత్రం ఆధ్వర్యంలో అంటే హిందూ హై స్కూల్లో ఏప్రిల్ 29వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు దాకా కూచిపూడి నృత్య కళ శిక్షణా తరగతులు ప్రారంభించబడుతుంది. ఈ సందర్భాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. హిందూ కాలేజ్ స్టూడెంట్సే కాకుండా చుట్టుపక్కల స్టూడెంట్స్ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించగలరని ఈ ప్రాంగణం చూస్ చేసుకోవడం జరిగింది. కూచిపూడి నాట్యాన్ని అందరికీ కూడా అందాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో గుంటూరులో 7 బ్రాంచీలతో రుద్రకళ క్షేత్రం మా సేవలను అందిస్తున్నాం. అది కాక ప్రత్యేకంగా విద్యార్థులకు వేసవిలో ఇది చక్కని సమయం ఏ కళను నేర్చుకోవడానికి. చక్కని ప్రదేశాన్ని కూడా స్వామివారు మాకు అందించారు. హిందూ కాలేజ్ హై స్కూల్ నందు ఉన్నటువంటి ఏడీ హాల్లో ఈ సమ్మర్లో 2024 ఏప్రిల్ 29 నుంచి
జూన్ 2వ తారీఖు వరకు వేసవి శిక్షణా శిబిరం కూచిపూడి నృత్య తరగతులను మేము నిర్వహించడం జరుగుతుంది. కేవలం ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఎక్కడి వారైనా సరే వచ్చి ఈ శిక్షణా తరగతులను వినియోగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.